నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా. మీకు కూడా, మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, కిరణ్ టీవీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు వచ్చే ఉగాది మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అని అంటున్నారు కదా, అసలు శ్రీ పరాభావనామ సంవత్సరం అంటే ఈ యొక్క అర్థం ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ, ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే సహజంగా ఎక్కడ గుర్తొస్తుందంటే, ఎన్టీ రామారావు గారి పిక్చర్లో దుర్యోధనుడి దగ్గర ద్రౌపది పరాభవం చెందటం, అంటే ద్రౌపది ద్వారా దుర్యోధనుడు పరాభవం చెందటం అంటారు. అంటే పరాభవము అంటే ఏంటంటే అవమానము. అంటే దుర్యోధనుడు చెబుతాడు ద్రౌపది నన్ను పరాభవించింది అని. అంటే పాత సినిమాల్లో ఇవన్నీ కూడా ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి. పరాభవం అంటే ఏంటంటే జీవితంలో అనేకమైన మార్పులు, పరిణామాలు, అవమానాలు, అనుమానాలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే పరాభవించటము అంటే ఏమిటంటే అవమానించటము. జీవితంలో అనేక మార్పులు, అనేక ఒడిదుడుకులు, గత కాలంలో ఉండే ఎక్స్పీరియన్సు, అంటే గత అనుభవాలు. అంటే మనం ఏదైతే చేస్తామో ఆ అనుభవాలు మనల్ని ఎవరైతే అవమానిస్తారో, అనుమానిస్తారో అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సినది, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే పరాభవించటం అంటే అవమానించటము, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఈ పరాభవించటంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా ఎలాంటి అనుమానాలు, అవమానాలు, జీవితంలో అనూహ్యమైన మార్పులు, పరిణామాలు అనే విషయాన్ని పరాభవం అంటారు. అంటే పరాభవనామ సంవత్సరం యొక్క అర్థమే అది. అంటే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి లైఫ్లో, అనేక అవమానాలు, గతంలో ఉండే ఎక్స్పీరియన్స్, అనుభవము. పరాభవం చెందటం అంటారు సాధారణంగా. పరాభవం చెందటం అంటే అదే అవమానించటం, నన్ను కించపరచటము, నన్ను వేరే రకంగా చూడటము, హింస పెట్టటము, రకరకాల అవమానాలు, అంటే క్రిటిసైజెస్. దాన్ని శ్రీ పరాభవనామ సంవత్సరం అంటాం. అంటే దాని యొక్క అర్థమే అది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, మెడుకోలు ఉండాలి. అనేకమైన పరిణామాల విషయంలో కూడా కొద్దిగా తొందరపాటు పడకుండా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి అని అర్థం. అది పరాభవనామ సంవత్సరం. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి సంవత్సరంలో? తప్పకుండా అమ్మ. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా రాజ్యపూజ్య అవమానాల్లో, ఆదాయ వ్యయాల్లో 5, 14. అంటే 5, 14 అంటే ఏంటంటే 5 ఆదాయం ఉంటుంది, ఖర్చు అనేది 14 ఉంటుంది. అంటే బాగా పెరుగుతుంది అని అర్థం. అంటే అలానే 5 రాజ్యపూజ్యం ఉంటే అవమానం 4 ఉంటుంది. అంటే ఖర్చులు పెట్టే స్థాయి ఎక్కువ ఉంటుంది, గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృషభ రాశి వాళ్ళకంటే ఏంటంటే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అంటే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. అంటే 5 ఆదాయము, 14 ఖర్చు, అలానే 5 గౌరవం, 4 అవమానం. అంటే 5 రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. అయితే ఈ విధంగా రాజ్యపూజ్య అవమానాలు అనేవి ఈ విధంగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అమ్మ. ఈ ముఖ్యంగా ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాల్లో, గౌరవ అవమానాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి విభిన్నంగా. ప్రధానంగా మనకి మిథున రాశి వారికి మృగశిర, ఆరుద్ర, పునరుసు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి. అంటే మృగశిర నక్షత్రం 3, 4, అలానే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. ఈ మిథున రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే 8 ఆదాయం, 11 ఖర్చు ఉంటుంది.
8 ఆదాయం 11 ఖర్చు. అంటే ఆదాయం తక్కువను ఖర్చు ఎక్కువగా పెరుగుతుంది. అలానే గౌరవ అవమానాలకు వచ్చేటప్పటికల్లా 1 గౌరవం 7 అవమానం. అంటే ఒకటే మనకి గౌరవంగా కనపడుతుంది, 7 అవమానంగా ఉంటుంది. అంటే 8, 11, 1, 7. ఎందుకంటే మిథున రాశి చాలా విశేషమైన రాశి. దానికి కారణం ఏంటంటే అన్ని రాసుల్లో కల్లా అర్ధనారీశ్వరుడు అయిన పార్వతీ పరమేశ్వరులు, అంటే పరమేశ్వరుడు జన్మించిన నక్షత్రం ఆరుద్ర. అంటే ఆరుద్ర రుద్ర అంటారు, చూసారా? అంటే ఆరుద్ర నక్షత్రం అంటే ఆర్ద్ర అని అర్థం. వాస్తవంగా ఇది ఆర్ధ అని అంటారు, ఆర్ద్ర అని అంటారు. అయితే దాన్ని సహజంగా అందరూ పలకటంలో ఆరుద్ర, రుద్రుడు అంటే రుద్రుడు యొక్క నక్షత్రం. అంటే ఆరుద్ర నక్షత్రం 27 నక్షత్రాల్లో చాలా విశేషమైన నక్షత్రం. అంటే ఇక భగవంతుడు వెలిసిన నక్షత్రం ఏంటంటే ఆరుద్రని. వెంకటేశ్వర స్వామి అయినా వెంకటేశ్వర అన్న ఆయన కూడా ఈశ్వర స్వరూపమే, వెంకటేశ్వర అనే అర్థంలో కూడా అంతా ఈశ్వర తత్వము, శివుడి యొక్క తత్వము. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. అందులో ఆరుద్ర నక్షత్రం ఉండటం చాలా విశేషం ఇక్కడ. అందువల్ల ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే కొన్ని గ్రహగమన గతులు ఉంటాయి. అంటే గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు, ఒకసారి గ్రహాలు ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి అనుకూలంగా లేవు తెలియజేయండి. తప్పకుండా అమ్మ. గ్రహ సంచార విషయంలో ప్రధానంగా జూన్ 2 వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం. 31 నుంచి ఏం జరుగుతుంది, మళ్ళీ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు అతిచారంతో డిసెంబర్ 18 వరకు. డిసెంబర్ 18 తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ అదే సింహరాశిలో గురువు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే గురువు యొక్క ఫలితం ఆ విధంగా ఉండబోతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశంతో ఆదాయ మార్గం పెరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ 2 వరకు ఎలా ఉండబోతుంది, ఖర్చుల్లో ఉంటాడు. అంటే డబ్బు వస్తుంది, ఇన్కమ్ రాదనేది కాదు, ఎక్స్పెండిచర్స్ ఇన్కమ్ కంటే ఎక్కువ పెరుగుతుంది అని అర్థం. అలాగా పొదుపు చేయండి, వృధా ప్రయాణాలు చేయొద్దండి, అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టద్దండి. మళ్ళీ జూన్ 2 తర్వాత నుంచి ధనకారకుడు గురువు ద్వితీయ స్థానంలో ఉంటాడు కర్కాటక రాశిలో. ధనస్థానంలో గురువు కర్కాటక రాశిలో ఉండటం వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగడం. ఎప్పటి వరకు, జూన్ 2 నుంచి కేవలం అక్టోబర్ 31 వరకే చెబుతున్నాను నేను. అప్పుడు ఆదాయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లావాదేవీలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి, అంటే బాగుంటాయి. ఉద్యోగ పరంగా కూడా నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఐఐటి కానీ ఎంసెట్ కానీ పోటీ పరీక్షలు కానీ మనకి ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ కానీ నీట్ కానీ వీటిలందరికీ కూడా ఏదైతే కోచింగ్ తీసుకుంటారో ఉద్యోగ సంబంధించినవి కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆ సమయంలో జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా స్పెషల్గా చెబుతున్నా ఆ పీరియడ్ అనేది చాలా మంచిది. అయితే ఇందులో ఇంకొక చిన్న లాజికల్ ఉంది. చాలామంది ప్రేక్షకులు మన వాళ్ళు చూస్తూ ఉంటారు, సహజంగా చాలామంది గోచారీత్యా ఫలితాలు చెబుతుంటారు, ప్రతి నెలలో మేష రాశి వృషభ రాశి రకరకాలు చెబుతుంటారు. ఎప్పుడు కూడా మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్ ఆర్ నాటల్ చార్ట్? అంటే బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని చెప్పేది బర్త్ చార్ట్ అంటారు, దాన్ని నాటల్ చార్ట్ అంటారు. బర్త్ చార్ట్కిను ఇప్పుడుండే గోచారానికి తేడా ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ చెట్టు పైన కొమ్మలు ఇలా ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. అంటే ఆకులు ఎలా వస్తాయి, సహజంగా సమ్మర్ రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉండటం, అలానే సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి, అది గోచారం. అంటే గోచారం అంటే ఏంటంటే ఒకరోజు కాన్స్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతుంటుంది. నవంబర్ మాసంలో ఎలా ఉందంటే డిసెంబర్లో మారిపోతుంది, మార్చిలో ఎలా ఉందంటే ఏప్రిల్లో మారిపోతుంది. కానీ కింద బర్త్ చార్ట్ వేళ్ళు ఎలా ఉంటాయి, కూరకుపోయి ఉంటాయి కదా, అవి స్టాండర్డ్ పర్మనెంట్. ఆ పర్మనెంట్ ఏమిటంటే మన డేట్ ఆఫ్ బర్త్, టైము,
తీసుకొని ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని D16 చార్ట్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు చాలామంది కూడా పొరపాటు పడేది అంటే ఒక ఆస్ట్రాలజీ చెప్పింది ఇంకో ఆస్ట్రాలజీ చెప్పరు, ఇంకోటి చెప్పింది ఇంకోటి చెప్పరు అంటూ ఉంటారు. చూసా, వింటుంటారు మీరుగా, చాలా చోట్ల కూడా వింటుంటారు. దానికి కారణం ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రాకపోవటం. ఆస్ట్రాలజర్కి మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అలానే D16 చార్ట్స్ అని 16 లగ్న కుండల్ని అనాలిసిస్ చేసి చెప్పటం, దశలు అంతర్దశలు చెప్పటం ఇంపార్టెంట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్నే ప్రయారిటీ తీసుకోవాలి. గోచారం ఎందుకు తీసుకోవాలి గురువు గారు అని అంటే, ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ వితిన్ సెకండ్లో ఒక మనిషికి అదృష్టం కలిగేదే గోచారం. ఓకే, కమ్ టు ద పాయింట్. అసలు విషయానికి వస్తే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావాన్ని మన గురువు వెల్ అండ్ గుడ్ బాగానే ఉన్నాడు, పర్వాలా. మనం ఎక్స్పెండిచర్స్ తక్కువ చేసుకోవాలి. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ 30 జూలై 25వ తారీఖు వరకు కూడా శని దశమంలో ఉంటాడు. జూలై 25 నుంచి వక్రస్థితిలోకి వెళ్ళిపోయి ఈ రాశి వాళ్ళకు భాగ్యస్థానంలో ఉంటాడు. కొంచెం జూలై 25 తర్వాత కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ గురువు జూన్ 2 తర్వాత బాగుంటాడు, ఇక్కడ జూలై 25 తర్వాత శని బాగుంటాడు. ఓకే, అంటే 2 గ్రహాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ జూన్ 2 వరకు, జూలై 25 వరకు కొన్నాళ్ల పాటు ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. ఉద్యోగ పరంగా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మనం మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. అంటే సక్సెస్ చూడొచ్చు, కానీ సక్సెస్లో కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం నెగిటివ్ పాజిటివ్ చెప్పుకుంటాం కదా, కొన్ని వాటిల్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని వాటిలో నెగిటివ్ ఉంటుంది సహజంగా. పుట్టినప్పటి నుంచి చూడండి మన ప్రేక్షకులు ఎలా ఆలోచన చేస్తారు, ప్రపంచంలో ప్రజలందరూ అన్నీ పాజిటివ్గా ఉండాలట. ఆస్ట్రాలజీలో చెప్పించినా చెప్పించుకోకపోయినా నెగిటివ్ గ్యారంటీగా ఉంటుంది, పాజిటివ్ గ్యారంటీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం పుట్టి చనిపోయే వరకు కూడా నెగిటివ్ అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది. వివాహ సంబంధంలో ప్రాబ్లం ఉంటూ, ఉద్యోగంలో ప్రాబ్లం ఉంటూ, టెన్షన్స్ ఉంటాయి, దీర్ఘకాలిక రోగాలు వస్తాయి, షుగరు బీపీ వస్తుంది. ఆస్ట్రాలజీ చెప్పకపోయినా వాళ్ళ నెగిటివ్ థాట్స్ వాళ్ళకే కనపడాలి, కనపడతాయి కూడా, అందులో డౌట్ లేదు ఆ విషయంలో. పుట్టిన ప్రతివాడు చివరి వరకు హ్యాపీగా ఉన్న మొనగాడు ఎవడు లేడు. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా ఏమిటంటే గ్రహగమన గతుల్లో కూడా రాహుకేతులు ఉన్నాయి. రాహుకేతులు మనం చూసుకునేటట్టయితే ఇక్కడ రాహు వచ్చేటప్పటికల్లా సహజంగా మనకి ఏంటంటే డిసెంబర్ 7 వరకు కూడా రాహు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి తర్వాత మకర రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు మకర రాశిలోకి సంచారం చేసినప్పుడు ఈ రాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. డిసెంబర్ 7 నుంచి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకు కారణం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వస్తుంది. అష్టమంలో రాహు వచ్చిన తర్వాత డిసెంబర్ 7 నుంచి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు కానీ, గొడవలు కానీ, తగాదులు కానీ, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలిగిన వాతావరణాలు ఎక్కువ ఉంటాయి. అలానే కేతువు దగ్గరికి వద్దాం. కేతువు దగ్గరికి వచ్చేటట్టయితే కేతువు వచ్చేటప్పటికల్లా ఇక్కడ డిసెంబర్ 7 వరకు కేతువు బాగుంటాడు. డిసెంబర్ 7 వరకు ఏమో కేతువు బాగుంటాడు, కేతువు అనుకూలంగా ఉంటాడు 7 వరకు. అయితే ఈ రాహుకేతువులు రెండూ కూడా డిసెంబర్ 7 వరకు బాగుంటాయి, ఆ తర్వాత బాగుండవు. డిసెంబర్ 7 తర్వాత కేతువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే, కేతువు వల్ల 2 రకాల ఫలితాలు వస్తాయి వీళ్ళకి. 7 ముందు 7 తర్వాత, అంటే డిసెంబర్ 7 వరకు ఉండి డిసెంబర్ 7 వరకు ఏమో మంచి ఫలితాలను ఇస్తాడు. కోర్టు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయటం, ఒకటి లావాదేవీలు, ఆస్తిపాస్తులు రావటం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, అలానే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ, రక్షణ శాఖ వాళ్ళకి కానీ, న్యాయవాదులకు జడ్జెస్ కానీ, అలానే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ, అలానే సినిమా యాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 7 తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కేతు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు. కుటుంబ పరంగా ఇబ్బందులు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్యాభర్తల విరోధ భావాలు, భార్య భర్తను అర్థం చేసుకోదు, భర్త భార్యను అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా చిన్న చిన్న విషయాల గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి గొడవలు జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం శుక్రగ్రహం వల్ల, రవి వల్ల, బుధుడు వల్ల సరైన ప్రణాళికతో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు మటు కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభ కార్యక్రమాలను దృష్టి పెట్టాలి. అంటే 1-2 సంబంధాలు తప్పి 3వ సంబంధం కలుస్తుంది. అయితే శుభ కార్యక్రమాల నిర్వహణ అయితే చేస్తారు. విద్యార్థులకు కూడా కొంత అనుకూలమైన కాలం చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? గణపతి యొక్క ఆరాధన చేయాలి.
గణపతిని గరికతో ఆరాధన చేయటం, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే గణపతి మంత్రాన్ని, గకార అష్టోత్తరంతో గణపతి మంత్రాన్ని చదవటం ఒకటి. అలానే గణపతి మంత్రంతో పాటు ప్రత్యేకంగా వీళ్ళు లలితా సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల చాలా మంచిది. నేను చెప్పేది ఏంటంటే డిసెంబర్ 7 తర్వాత వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇంకో ప్రత్యేకమైన పరిహారం ఉంది. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే నువ్వు నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే మనకు ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రంలో చెప్పారు. ఇది పురాతనంలో చెప్పిందమ్మ. ఇది కూడా చేయటం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఇలా చేసుకొని ముందుకు వెళ్తే మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.